ప్రాణమిచ్చెను. నే పాడేదా కొనియాడేదా ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. పాడేదా కొనియాడేదనయ్యా కొనియాడేదా అందరం కలిసి నే పాడేదా నే పాడేదా కొనియాడేదా నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. మరొకసారి నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. లోయల కంటే లోతైనది, గగనం కంటే ఎత్తైనది యేసుని ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ. గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెలగట్టలేనిది కల్వరిలో ప్రేమ. కల్వరిలో ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. కల్వరిలో నాకై బలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. పాడదామా? ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదా నే పాడేదా అవునా కొనియాడేదా కొనియాడేదా అందరం కలిసి నే పాడేదా నే పాడేదా కొనియాడేదా నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. మరొకసారి నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటింతును. చప్పట్లో మరణము కంటే బలమైనది, మరణపు ముళ్ళును విరిచినది నా యేసు ప్రేమ.
మరణము కంటే బలమైనది పునరుద్ధానం ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది బలమైన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి, గొర్రె పిల్ల క్రీస్తుని బలి అయిన ప్రేమ. బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. సరి బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. అందరం పాడదామా? ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదో కొనియాడేదన్ కొనియాడేదో మరొకసారి నే పాడేదన్ నే పాడేదో కొనియాడేదన్ నిన్నే ప్రభువా కొనియాడేదో నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తు ప్రకటింతు. చివరిసారిగా నా ప్రియ యేసుక్రీస్తు ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తునే ప్రకటింతును. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వేలా కట్టలేనిది నా యేసు ప్రేమ. కల్వరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, కల్వరిలో నాకై వెలి అయిన ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాము. చివరిగా ఒక పాట పాడుకొని ప్రభు సన్నిధానంలో ప్రభుని స్తుతిస్తాం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి చివరిగా ఒక పాటను పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుస్తాం.
హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి ఈరోజు? ఉట్టుకు చెప్తున్నారా? నిజంగా చెప్తున్నారా? సంతోషంగా ఉన్నారా? పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నేను సంతోషంగా ఉన్నానని చెప్పండి. నేను సంతోషంగా ఉన్నారా చిన్ను? ఐఎమ్ హ్యాపీ టుడే. అక్క నేను సంతోషంగా ఉన్నా. ఓకే, ఇప్పుడు ఇంకో పాట పాడుకొని దేవుని మహిమపరుస్తామండి. వేటగాడి ఊరిలో నుండి నన్ను నా ప్రాణాన్ని రక్షించిన దేవా అన్న పాట పాడుకుందాం. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. పడాలి. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు. వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద ఆశ్రయమిచ్చావు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. మరొకసారి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా కేడమా. కలిసి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన. చప్పట్లు. రాత్రి వేళ భయము పైనను పగటి వేళ బాణము పైనను రోగము నన్ను చేయలేదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా. కలిసి ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. అందరూ చప్పట్లు పడుతూ ప్రభువుని స్తుతిస్తాం.
మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రానే రాదు, నీ గుడారమును సమీపించదు. ఆమేన్. ఆ యేసు నీ గుడారము చుట్టూ కంచెను వేయగా ఆయనే తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఆమేన్. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు దేవుని వాక్యం ఒకసారి చదువుకుందామండి. కీర్తనలు ఎవరైనా తెలుగు వచ్చిన వాళ్ళు చదవండి. 91, 91:7. అందరు కలిసి చదవాలి, ఓకేనా? చదువుతారా అందరూ? అక్కతో పాటు చదవాలి. నీ ప్రక్కను 1000 మంది పడినను, 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయం నీ యొద్దకు రాదు. మళ్ళీ చదువుతామా? ఒకసారి మళ్ళీ చదువుతాం అందరం కలిసి. నీ ప్రక్కను 1000 మంది పడినను, 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అపాయము నీ యొద్దకు రాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? నీ ఇటు పక్కన ఎంతమంది పడినను నీకు అపాయం రాదని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. ఇంకొక ఈ చివరి వచనం పాడుకొని దేవుని మహిమపరుద్దామండి. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. చెప్తామా? 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ పఠనం చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాలను తెరిచి
దయచేసి అందరూ మీ పరిశుద్ధమైనటువంటి గ్రంథాలను తెరిచి దావీదు కీర్తన 30వ దావీదు కీర్తన 33వ కీర్తనను ప్రియమైనటువంటి వాళ్ళరా ఉత్తర ప్రత్యుత్తరముగా మనము ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా 33వ కీర్తనను తెరిచి పెట్టుకొనవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. 33వ కీర్తన మన మధ్యలో ఉన్న తమ్ముడు చాంద్ ముందుకొచ్చి 33వ కీర్తనను చదువుచూ ఉండగా ఉత్తరముగా ప్రతి ఉత్తరముగా మనం ఏకీపిస్తాం. కీర్తనలు 33వ అధ్యాయము మొదటి నుండి ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరము. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చివరి వచనము అందరము కలిసి చదువుదాం. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాము, నీ కృప మా మీద నుండును గాక. ఆమెన్. దేవుడు తన వినికిడిలో చదవబడినటువంటి బైబిల్ పట్టణమును దీవించును గాక. దయచేసి తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి చెల్లి రూబీ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలు ఏకీపిస్తాం. చదవబడిన బైబిల్ పట్టణం ఉంది. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నా పరలోకమందున మా తండ్రి, మీకు ఎనలేని కోట్లాది వందనాలు స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. గొప్ప దేవ, గొప్ప రక్షక, స్తోత్రార్హుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయా రాజా, గడిచిన వారమంతా నీ కృపలో భద్రపరిచినావు నా తండ్రి. అయా నాయన ప్రభా, నీ పరిశుద్ధ దినానైనా ప్రభా మేమందరం నాయన ఇక్కడ కూడుకొని నాయన ప్రభా అయా నేను స్తుతించుటకు, ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతకై వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయా పాటల ద్వారా మీరు మహిమ పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాను ప్రభా. చదివిన వాక్యాన్ని దీవించుము నా తండ్రి, ఆశీర్వదించుము, మా హృదయాలు భద్రపరచమని వేడుకొని వచ్చినాను రాజా. ఇప్పుడు జరగబోయే నాయన కార్యక్రమం అంతట్లోనూ మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకొనొచ్చు. అయ్యా నన్ను తగ్గించుకొని ప్రియ రాజా మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంత బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాను నా పరలోకపు తండ్రికి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. కూర్చునేటప్పుడు కొద్దిగా ముందుకు జరిగి కూర్చోనండి, కాస్త ముందుకు జరిగి కూర్చోనండి. ఈ సమయంలో ప్రియులారా, ఇది సాక్ష్యములకు సమయము కనుక దయచేసి దేవుడు మీ పట్ల చేస్తున్నటువంటి తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, సంఘములో సంఘ ప్రజల మధ్య దావీదు
జనులందరిలో ఆయన నా కొరకు చేసిన కార్యాన్ని నేను తెలియజేస్తానని చెప్పాడు. సో ఈ దినమున దేవుడు మీ పక్షమున చేసినటువంటి తన మేలులు ఉపకారాలను సంఘము మధ్యలో నిలబడి మీ సాక్ష్యాన్ని సంఘముతో పంచుకొనవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. ఇది సాక్ష్యములకు సమయము. దయచేసి సాక్ష్యం చెప్పువారు ముందుకు వచ్చి మీ సాక్ష్యమును సంఘముతో పంచుకొనవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకు స్తోత్రములు. మరి దేవుడు చేసిన మేలను దేవుని సన్నిధిలో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి దేవుడు నా పట్ల చేసిన మేళ్ళ గురించి మీ ముందర నిలబడడానికి దేవుడు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేయడానికి 31st ఈజ్ ద లాస్ట్ డేట్ ఉండే. మరి ఆ రోజు చేయడానికి ఇక్కడున్న పనుల మూలాన నేను చేయలేకపోయాను. తర్వాత 1st 2nd వచ్చింది. మళ్ళీ అక్కడికి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు అన్నారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో కలిశాను, అది కాని పని, గవర్నమెంటే డేట్ క్లోజ్ చేసేసింది, డబ్బులు కట్టడానికి వీల్లేదు అని చెప్పేశారు. మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడే ఇద్ది అన్న. ఉదయము 10 గంటల నుంచి 1 గంట 2 గంటల దాకా కూర్చున్నా ఏం పని కాలేదు. అలాగే నేను బుగ్గి కూర్చొని ఉన్నాము. దాని తర్వాత సడన్గా బుగ్గి వాళ్ళ చెల్లి భర్త వాళ్ళ చుట్టం ఒక ఆమె డిఐజీ ఉంది, ఒక మాట ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే ఆమె సబ్ రిజిస్ట్రార్కి ఫోన్ చేసింది. ఆ సబ్ రిజిస్ట్రార్ హైకోర్టులో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తన అసిస్టెంట్కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ అసిస్టెంట్ ఇంకొక అసిస్టెంట్ మాకు ఇచ్చి మా కారులో అబ్బాయి వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పక్కనే ఆర్టీఏ ఎదురుగుండా ఇంకొక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ అన్ని పేపర్స్ అన్నీ సబ్మిట్ చేసి మరి ఓపెన్ చేయడం అవుతుందా లేదా నేను చూసి చెప్తాను, అమౌంట్ ఎంత కట్టాలో చెప్తాను అని అన్నాడు. అసలు కంటిన్యూగా 3 రోజులు ఒక దిక్కు పాస్టర్స్ మీటింగ్, ఒక దిక్కు రిజిస్ట్రేషన్ ఆఫీస్ పని, ఈ 3 days ఈ పని ఆ పని 2 చేస్తూ తిరుగుతూనే ఉన్నాను. దేవుడు ఎంత అద్భుతకరుడు ఆలోచనకర్త అంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో కాని పని మరి ఎవరి దగ్గర అయితే ఆ మేడం మమ్మల్ని పంపించిందో ఆమె ద్వారా మరి మొన్న సాయంత్రము పని జరిగింది. అంటే అక్కడ పేమెంట్ యాక్సెప్ట్ చేయడము, మాకు రిసీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరి అక్కడికి వచ్చారు, అన్ని చూశారు, అన్ని క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఏంటంటే డేట్ క్లోజ్ అయిపోయింది. 31st మార్చ్కే డబ్బులు కట్టాలి. కడదాము అంటే నాకు ఇక్కడున్న పనుల మూలాన, ఒత్తిడుల మూలాన నేను వెళ్ళలేకపోయాను, కట్టలేకపోయాను. ప్రయత్నం చేశాను, పోయే వరకు బంద్ అయిపోయింది. అయితే దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే అసలు మా ఆఫీస్ వాళ్ళు కూడా పరిశాన్ అయిపోయారు. ఇది ఎలా సాధ్యమైంది అన్నారు. అంటే కేవలము దేవుని మహాకృపను బట్టి మరి అది ఓపెన్ అవ్వడం, యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ క్లోజ్ అయిపోవడం కూడా జరిగిపోయింది. దేవుని నామకు స్తోత్రంలో దేవుడి కార్యం చేసినందుకు దేవునికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉంటే దేవుడు తన నమ్మినటువంటి బిడ్డల పట్ల తన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. త్వరగా వచ్చి మీ సాక్ష్యాలు ప్రభు సన్నిధానములు పంచుకోవాలి. దేవుని స్తోత్రం. సంఘానికి వందనాలు, అన్నగారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. పాస్టర్ అమ్మ వందనాలు.
నా సాక్ష్యం ఏంటంటే, మా కోడలికి డెలివరీ వచ్చింది. అన్నయ్యతో ప్రార్థన చేయించుకొని పోయినా, నొప్పులు వస్తే అమ్మ కూడా ప్రార్థన చేసింది. దేవుడు సుఖమైన డెలివరీని ఇచ్చాడు. బాబు పుట్టిండు. మరి బిడ్డలు కూడా క్షేమంగా, తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఆపరేషన్లో కూడా దేవుడు తోడుకై ఉండి ఆపరేషన్ కూడా చేయించాను, ఏం కాలేదు. చిన్న బాబు పసకలు అయితే కూడా మరి 4-5 రోజులు అక్కడే ఉన్నారు హాస్పిటల్లోనే. వాళ్ళ తల్లిని బిడ్డని క్షేమంగా డెలివరీ అయినప్పుడు క్షేమంగా ఇంటికి వచ్చినాము. మరి మా కుటుంబం కోసం మీరు అందరు ప్రార్థన చేయండి. సుఖమైన దేవుడు మనముడిని చిన్న ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు మనముడు కావాలని అనుకున్నాను, దేవుడు మనముడిని ఇచ్చాడు. ఆ 4 బిడ్డల కోసం, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు, ఇక వాళ్ళ కోసం, నా కుటుంబం కోసం మీరు అందరు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని లేఖనం సెలవిస్తున్నది, తన ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దయచేసి ఇంకా ఎవరైనా మీలో ఉంటే త్వరగా వచ్చి మీ సాక్ష్యములు పంచుకొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన ఫాస్టర్ అన్నకి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, గడిచిన వారంలో నా చిన్న కుమారుడు సుధాకరు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విరోచనాలు గంటకు 4 సార్లు వెళ్తూ 4 రోజుల నుండి బాగా ఇబ్బంది పడ్డాడు. బాబంతా చాలా సిక్ అయిపోయాడు. నేను చాలా భయపడ్డా. గడిచిన ఆదివారం నేను ఇక్కడ మందిరానికి రాలేదు. ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అన్నతో ప్రేయర్ చేయించుకొని, అన్న మరి నా బాబు పరిస్థితి ఇలా ఉందన్న, 4 రోజుల నుండి తగ్గట్లేదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, అన్న ప్రార్థన చేశాడు. తమ్ముడు, బాబుకి ఏం లేదు, సందు నెలలు అంటారు, అది చాలా తగ్గిపోతుంది, నువ్వు డాక్టర్కి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే మాట చెప్తారు, నీకు ఏమి ఇవ్వకుండా నీకు ఇంటికి పంపించేస్తారంటే, సరే అన్న అని వెళ్ళినప్పుడు నీలోఫర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా ఏం చెప్పకుండా ఇంటికి పంపించేశారు. అయినా కూడా కొంచెం బాబుకి తగ్గలేదు. మరలా నేను ఇంకో స్పెషలిస్ట్ అని ఎల్బీ నగర్ దగ్గర మా అన్న అనంత్ సింగ్ అన్న తీసుకెళ్ళాడు అక్కడ హాస్పిటల్ కాడికి. అక్కడ ఆయన బాబుని చూడగానే, అన్న బాబు బాగా సీరియస్గా ఉన్నాడు, మీరు తీసుకెళ్ళి గాంధీలో తీసుకెళ్ళండి, గాంధీ కాడ మీ బాబుని చూస్తారు, అక్కడికి వెళ్ళానంటే నేను భయపడుతూ అన్నకు ఫోన్ చేశాను. అన్న మరి నా బాబుకి ఇలా చెప్పారన్నా, గాంధీ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారు, నాకు భయం వేసిందన్న, మరి చిన్న బాబు గాంధీ దగ్గరికి అంటే నాకు భయంగా ఉందని అంటే, ఏం భయపడక తమ్ముడు, ప్రేయర్ చేద్దాము, నువ్వు వెళ్తే అక్కడ నీకు కూడా, అక్కడ కూడా ఏం చెప్పారు, అక్కడ నుండి కూడా నీ ఇంటికి పంపించేస్తారంటే, అక్కడికి వెళ్తే 4 డాక్టర్ల నోట నుండి కూడా తమ్ముడు బాబు బాగానే ఉన్నాడు, బాబుకి ఏం కాలేదు, బాబు బాగానే ఉన్నాడు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి. 4 డాక్టర్లు కూడా గాంధీ హాస్పిటల్ కూడా అదే చెప్పారు. నేను ఇంటికి తీసుకొని వచ్చేసి అన్నతో మళ్ళీ ప్రార్థన చేయించా. దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. నా బాబు ఇప్పుడు చాలా బాగున్నాడు. ప్రార్థన చేసినందుకు చాలా వందనాలు. సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. అమ్మ కూడా బాబు కోసం బాగా ప్రార్థన చేసింది, అమ్మకు కూడా చాలా వందనాలు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుడు తన బిడ్డల పట్ల తన ఆశ్చర్యమైన కార్యాలను చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవనామంలో మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన ఆంటీకి, పాస్టర్ అన్నకు, అక్కకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలం అంతా దేవుడు తన కృపలో నన్ను, నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు ఎనలేని కోట్లాది వందనాలు. అయితే 2024లో అందరికీ తెలుసు, ఐఎమ్ లైక్ చాలా డిస్టర్బ్గా ఉన్నాను, చాలా ఫేస్ చేశాను. అండ్ నా థాట్స్ అన్నీ ఇంకా నా లైఫ్ని ఎండ్ చేసేసుకోవాలి ఇక్కడికి, ఇంకా దీనికి ముందు నా లైఫ్ ఏం లేదు, ఐ వాంట్ ఎండ్ మై లైఫ్ హియర్, ఏదైనా చేసేసుకోవాలి అన్న థాట్స్లోనే ఉన్నాను. అయితే నేను అట్లా అనుకున్నప్పుడల్లా నాకు నా కొడుకు మాత్రమే గుర్తొచ్చేవాడు, ఇంకెవరు గుర్తొచ్చేవాళ్ళు కాదు. ఒకదాన్ని కూర్చొని ఏడ్చేదాన్ని. అంటే నా ఫ్యామిలీ ఇష్యూస్, ఇంకా వేరే ఇష్యూస్ చాలా, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేయడం, ఇవన్నిటినీ నేను తట్టుకోలేకపోయినా. అయితే ఇవన్నిటిని నేను, దేవా మరి నీ చిత్తము, నీకు నేనేమన్నా నీ కన్ను దృష్టికి నేను తప్పు చేసినట్లయితే నన్ను క్షమించు ప్రభువా, నన్ను జడ్జ్ చేసేవాడివి నీవు మాత్రమే, కానీ నన్ను మనుషులు జడ్జ్ చేస్తున్నారు తండ్రి. మరి నా పట్ల మరి నాకు ధైర్యాన్ని దయచేయు, నన్ను స్ట్రెంగ్త్, నాకు ఎలా ముందుకు వెళ్ళాలనేది నాకు జ్ఞానాన్ని దయచేయు. నేనైతే ఇవన్నిటిని నేను తట్టుకోలేను, నేను ఇవన్నిటిని ఫేస్ చేయలేను ప్రభు ఒక్కదాని. అయితే నాకు సహాయం కావాలి అని ఎప్పుడు ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే నేను 31st నైట్, December 31st నైట్ నేను ఒకటే అనుకున్నా, తండ్రి మరి 2024 మొత్తంని మరి నన్ను నడిపించావు, ఏదో విధంగా అయితే నడిపించావు. 2025లోకి మాత్రం 2024ది నేను ఏది కూడా క్యారీ చేసుకొని ముందుకు వెళ్ళొద్దు. 2025 నాకు మొత్తం కొత్తగానే ఉండాలి ప్రభువా. మరి నన్ను పట్టుకొని నడిపించేది మాత్రం నువ్వు మాత్రమే, నేను ఎవరిని మీద ఆధారపడట్లేదు తండ్రి. మరి నేను ఎంతమందిని నేను ఇష్టపడినా, ఎంతమంది మీద
నమ్మినా కానీ నాకు ఏదో ఒక వెన్నుపోటు అయితే ఉంటుంది తండ్రి. మరి నీ చిత్తమే నా పట్ల జరిపించు అనేసి నేను అనుకున్నాను. అయితే నేను ఎంత 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 సఫర్ అయినాననే దేవుడు మాత్రమే చూసినాడేమో. అనుకోకుండా January 13 నాకు ఒక కాల్ వచ్చింది. అయితే నేను అది మార్కెటింగ్ కాలే అనుకొని ఈజీగా తీసుకొని కాల్ ఆన్సర్ చేసి వాళ్ళు ఈజ్ దిస్ మౌనిక అంటే ఎస్ ఐఎమ్ అనేసి అన్నాను. అంటే తర్వాత వాళ్ళు ఏదో చెప్తున్నారు, నేను అసలు వినిపించుకోలేదు. నేను చాలా ఆ రోజు కూడా నేను ఎందుకో వేరే విషయంలో కొంచెం డిస్టర్బ్గా ఉండే. అయితే నాకు ఒకటి వినపడింది ఏంటంటే, ఇదే నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, ఐ విల్ షేర్ ది లొకేషన్ అనేసి పెట్టిండ్రు. సరే అనేసి నేను ఆ నెంబర్కి హాయ్ అని పెట్టంగానే వాళ్ళు లొకేషన్ పంపించారులే ఏముంటుందిలే దీనికోని అనేసి అనుకున్నా. దాని తర్వాత నెక్స్ట్ 2 days వాళ్ళు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు, మీరు అటెండ్ అవుతారా అని. నేను ఎస్ఎస్ అని చెప్తున్నాను కానీ నేను ఏది ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నేనేమనుకునేదానంటే, దేవా నేను 3 ఆప్షన్స్ పెట్టినాను. లైక్ దేవా నాకు ఇది చెయ్యు, నేను దీని నుంచి బయటకు వచ్చేస్తానేమో, ఇంకా దాని గురించి నేను మర్చిపోతానేమో అని 3 ఆప్షన్స్ పెట్టా. కానీ దేవుడు నన్ ఆఫ్ ది అబౌవ్, ఈ 3 కాదమ్మా, నీకు వేరేది ఇస్తాను, గాడ్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అయితే నాకు దేవుడు ఏమి ఇచ్చినాడు అంటే కొత్త జాబ్ ఇచ్చాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను అడిగేదాని అయితే కాదు, నాకు ఏదైనా నా దగ్గరికే రావాలా. నేను 14 సంవత్సరాల నుంచి ఇది ఒక్క దాంట్లోనే చేస్తున్నాను, అదొక నాకు ఇల్లులాగా అయిపోయింది ఆఫీసు. వేరే దగ్గరికి వెళ్ళి నేను చేయలేను, కొత్త మనుషుల మధ్యలో నేను కలవలేను, నాతోని కాదు అనేసి ఇట్లా అనుకునేదాన్ని. కానీ వేరే దగ్గరికి వెళ్ళాలని అయితే ఆశ ఉండేది. అయితే నాకు ఇట్లా కాల్ రావడము, వాళ్ళు ఫాలోఅప్ చేయడం, ఆర్ యూ అటెండింగ్ టు ఇంటర్వ్యూ అనేసి అంటున్నారు. ఎస్ అని చెప్తున్నాను కానీ నేను ఏది రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోలేదు, ఏది చేసుకోలేదు. అయితే వాళ్ళు మండే రమ్మన్నారు, February 3rd. అయితే నేను లాస్ట్ సాటర్డే రోజు నేను ప్రిపేర్ చేసుకున్నా. అది కూడా అసలు నా రెజ్యూమ్ చూస్తే ఎవ్వరు కూడా నన్ను ఉద్యోగంలో తీసుకోరు, అంత చండాలంగా ప్రిపేర్ చేసుకున్నా. అదే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కదానే మాదాపూర్ దానికి వెళ్ళి ఎట్లా వెళ్ళినానంటే క్యాబ్ బుక్ చేసుకున్నా. మళ్ళీ రిటర్న్లో నా క్యాబ్ దొరకదో అని చెప్పి దాన్ని రెంటల్గా మాట్లాడేసుకున్నాను. పాపం నా టెన్షన్ చూసి ఆ డ్రైవర్ కూడా, మేడం ఏం టెన్షన్ పడకండి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ వేయరు, ఈజీగా మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు, ఏం టెన్షన్ తీసుకోకండి, మీదైతే మీకు వస్తుంది లేదంటే లేదు అనేసి అన్నాడు. ఆఖరికి నా టెన్షన్ చూసి డ్రైవర్ కూడా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేనే వెళ్ళినా, నా తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది. కానీ నేనేంటంటే ఎవరైనా చేస్తే నేను వాళ్ళని బట్టి ముందుకు వెళ్దాము అంటే వాళ్ళు ఎలా చేస్తారో చూసి నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం. అయితే ముందు నాకు జాబ్స్ వచ్చాయి కానీ ఆ ఇంటర్వ్యూస్ అని ఫస్ట్ ఇంటర్వ్యూకేమో దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అని ఏదో కవర్ చేసిన. నెక్స్ట్ దాంట్లోనేమో వాళ్ళు నార్మల్గా మాట్లాడే క్యాజువల్ టాక్, ఇది కొంచెం మంచి కంపెనీ పెద్దది, వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియలేదు. అయితే వాళ్ళేమో ప్రతిదానికి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫర్ మోనికా, ఏదైనా ఫామ్ ఇచ్చినా కానీ ఫస్ట్ మోనికాకి ఇవ్వండి, ఫస్ట్ అని నన్నే ముందుకు నొక్కుతున్నారు. అరే ఇదేంటబ్బా, ఆ పిల్లని పంపిస్తే ఆ పిల్లతో ఎట్లా మాట్లాడతారో చూసి నేను వెళ్దాం అనుకుంటున్నాను కదా అని. దేవా నీ చిత్తమే, నువ్వే నాకు ధైర్యం అని అక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటున్నా. అయితే ఎవరైతే ఇంటర్వ్యూ చేయాలి అని ఉన్నాడో ఆ పర్సన్ ఆ రోజు రాకపోతే గంట సేపు కూర్చోబెట్టిండ్రు. తర్వాత వర్బల్ ఇంటర్వ్యూ చేస్తాను అనేసి అన్నాడు. ఓకే వర్బలే కదా అనేసి లైట్ తీసుకున్నా. అయితే నేనేమనుకుంటున్నానంటే వర్బల్ అయినా సరే వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని చూసి నాకు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే నేను ఎక్కువ మాట్లాడలేను, వీళ్ళిద్దరు ఉండదు తండ్రి, నేను ఒక్కదానే ఉండాలా, ఇక్కడ ఒకవేళ నేను తప్పు మాట్లాడినా వీళ్ళు నవ్వుకోరు కదా, నేను ఒక్కదానే ఉండాలి అనుకున్నాను. అయితే నిజంగా చెప్తున్నా, ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, ఆ హెచ్ఆర్ ఇంకో కొత్త అమ్మాయి బయటికి వెళ్ళిపోయినారు. హల్లెలూయా. ఎంత ఈజీగా నేను ఇంటర్వ్యూ అటెండ్ అయినానంటే, నేను చెప్పేది తనకి వినబడిందో లేదో తెలీదు, బట్ హీఈస్ లైక్ ఓకే ఇది ఇక్కడ ఎలా చేస్తారు, అలా ఎలా చేస్తారు, ఇవి క్వశ్చన్స్ వేసి నేను ఆన్సర్ చేసేస్తున్నాను. తర్వాత అయిపోయింది అనుకున్నా, ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అనేసి అనుకొని నేను ఇట్లా బయటకు వచ్చిన. ఇంకొక అమ్మాయిది ఇంటర్వ్యూ అయిపోయింది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. వాళ్ళు అన్నారు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి, మోనికా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు.
ఇదేంటి ఈ అమ్మాయి చూస్తే నార్మల్గా మాట్లాడితే ఫట్ ఫట్ మని మంచిగా మాట్లాడుతుంది, నేను అసలు ఏమీ మాట్లాడలేదు, నేను సెలెక్టెడ్ అన్నారు ఏంటి అని. సరే ఇంకా అయిపోయింది కదా అనుకున్నా. మళ్ళీ నేను ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు నీకు ఇంకొక రౌండ్ ఉంది అని. అయ్యో దేవా, నేను అసలు ఇంటర్వ్యూ అంటే ఓన్లీ 1 రౌండ్ అనుకున్నా. 1, 2, 3 రౌండ్స్ అసలు నేను ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. మళ్ళీ సెకండ్ రౌండ్ ఎట్లుంటుందో అనుకున్నా. వాళ్ళు అదే ఈవినింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఏమైందో నెక్స్ట్ మార్నింగ్ రమ్మన్నారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత CEO ఆయన వెళ్ళేసరికి ఇట్లా గరం ఉన్నాడు. ఆయన అందరిని తిట్టి పడేస్తున్నాడు. అమ్మో, ఈయన దగ్గర నేను ఎట్లా మాట్లాడాలి, అసలుకి నేను ఏం మాట్లాడాలని. మామూలుగా వెళ్ళి ఇట్లా నార్మల్గా మైసెల్ఫ్ మౌనిక అని ఇట్లా మెల్లగా చెప్తే నో వాల్యూమ్ అప్ అన్నాడు. ఓకే ఫైన్ అని చెప్పి గట్టిగానే మాట్లాడినా. ఆయనకు ఓకే అయిపోయింది. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారు అనేసి HR అడిగింది. ఓకే థ్యాంక్ గాడ్ అనుకొని ఎప్పటి నుంచి జాయిన్ అవ్వాలంటే మీరు ఇమీడియట్గా జాయిన్ అయినా మాకు పర్వాలేదు అంటే, లేదండి ఇట్లా 1 మంత్ అక్కడ నేను నోటీస్ పీరియడ్ ఇవ్వాలి అనేసి ఇట్లా చెప్పినా. సరే అయినా సరే అని చెప్పి నేను ఎంత ప్యాకేజ్ అడిగినానో అంత ప్యాకేజ్కి ఓకే చేసి, అండ్ దాని తర్వాత మీరు ఏ టైంకి ఎప్పుడు వస్తారో మాకు ఎగ్జాక్ట్ డేట్ చెప్పండి, మేము దానికి నేను ఏమంటారు ఆఫర్ లెటర్ పంపించేస్తాం మెయిల్కి, సో మీరు దాన్ని చూపించి మీరు వచ్చేసేయచ్చు తొందరగా అనేసి. ఓకే అన్ని ఫార్మాలిటీస్, అసలు నాకు ఏ ఫార్మాలిటీ తెలియదు, ఏది తెలియదు. అన్ని ఫార్మాలిటీస్ నా HR చేసిండు, అక్కడ కొత్త HR చేసిండ్రు. వీళ్ళిద్దరు తప్పించి నేను ఇన్వాల్వ్మెంట్ ఏం లేదంటే, నేను మనిషిని ఉన్నాను అంటే ఉన్నా అంతే. వాళ్ళే మొత్తం అన్ని ప్రాసెస్లు చేసిండ్రు. అయితే నాకు వచ్చిన జాబ్ ఎక్కడ అంటే మెర్సిడీస్ బెంజ్లో. దేవునికి స్తోత్రం. నేను అసలు ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదు ఆ ప్లేస్లో నేను ఉంటాను అనేసి. నేను ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని బెంజ్ కార్స్ ఇట్లా ఉన్నాయి. ఉంటే నేను HRని అడిగిన, HR నేను ఇట్లా కెన్ ఐ టేక్ ఎ పిక్ ఆఫ్ దిస్ కార్స్ అని అంటే యూ క్యాన్ అన్నారు. అంటే నేను ఓన్లీ ఫోటో తీసుకోవడానికి నేను పర్మిషన్ తీసుకున్నదాన్ని. ఐఎమ్ వర్కింగ్ ఫర్ మెర్సిడీస్ బెంజ్. అసలు దేవుడు మనుషులు తృణీకరించిన దేవుడు తృణీకరించేవాడు కాదు. ఆంటీ ఎప్పుడు చెప్తా ఉంటుంది వాక్యంలో, మనుషులను నమ్ముట కంటే దేవుడిని నమ్మడమే ఎంతో మేలు. ఆయననే మనల్ని నిలబెట్టువాడు, నడిపించువాడు, ధైర్యాన్ని ఇచ్చేవాడు, బలపరచువాడు. ఎక్కడ ఉన్నా ఏ లోతులో ఉన్నా ఆయన మనల్ని లేవనెత్తువాడు. నువ్వు దేవుని మీదనే ఆధారపడు, దేవుని మీదనే ఆధారపడని ఎన్నోసార్లు చెప్పేది ఆంటీ. అదే చేసిన నేను. నిజంగా హోండా ఎక్కడ, మెర్సిడీస్ బెంజ్ ఎక్కడ. 14 years నేను ఒక్కటే అనుకున్నా, దేవా నేను ఇక్కడ నుంచి వెళ్ళలేనేమో, రిటైర్మెంట్ కూడా ఇంట్లోనే తీసుకుంటానేమో, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేనేమో, నేను బలహీనురాల్ని ప్రభువా. ఇక్కడంటే నేను అలవాటు అయిపోయినా, నేను నిజంగా అది నా ఇల్లే. నేను కూర్చున్నా ఎవరు అడిగేటోడు కాదు, పండుకునే బయటికి వెళ్ళినా ఎవరు అడిగేటోళ్ళు కాదు. అట్లాంటి దాన్ని నేను అసలుకి నేను వెళ్ళి అడిగింది కాదు, నా దగ్గరకు వచ్చింది ఆ జాబ్. ఆమె నాకు కాల్ చేసి మీకు జాబ్ ఆఫర్ ఉంది అని. అయితే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆమెకు అసలు నా ప్రొఫైల్ ఎలా వచ్చింది అంటే, నేను ఎప్పుడో వెరీ లాంగ్ బ్యాక్ 4-5 years బ్యాక్ naukri.comలో అప్లోడ్ చేసినది. అందులో అప్లోడ్ చేసింది కూడా పర్ఫెక్ట్గా లేదు. అది నేను మొన్న చూసుకుంటే నా ఎక్స్పీరియన్స్ చాలా లాంగ్ బ్యాక్ ఉంది దాంట్లో. అసలు నేను అప్డేట్ చేయలేదు, అసలు చేసినన్ను కూడా నేను మర్చిపోయినా. ఆ ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయిపోయాక నేను సెలెక్ట్ అయిన తర్వాత నేను అది ఓపెన్ చేసి చూసుకుంటే అది 5 years బ్యాక్ది ఉంది. అంటే అసలుకి ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఎంతో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు మరి నాకు అసలు ఇంటర్ సర్టిఫికేట్ కూడా లేదు, అసలు డిగ్రీ అన్న మాట కూడా నా దగ్గర లేదు. అలాంటిది నన్ను మరి నా స్కిల్స్, నా కమ్యూనికేషన్ చూసి మరి ఇప్పుడు అంత మంచి గొప్ప ఆఫీస్లో అంత నాకు మంచిగా పొజిషన్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఫ్రీగా ఉందో నాకు కొత్త ఆఫీస్లో కూడా అంతే ఉంది. ఐ కెన్ ప్రే, ఐ కెన్ రీడ్ మై బైబుల్, ఐ కెన్ లిసన్ టు వర్డ్ ఆఫ్ గాడ్. నాకు ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. మరి దేవుడు మరి అంత మంచి ఉద్యోగాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ 10th అవుతే 1 month అవుతుంది నేను జాయిన్ అయ్యి. అయితే నేను ఎలా వెళ్తాను, ఎలా ట్రాన్స్పోర్ట్, నాకు నార్మల్గా పికప్ అండ్ డ్రాప్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇక్కడ కుమార్ లేనప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇక్కడ బస్ ఎక్కాలా, మెట్రో ఎక్కాలా, లేకపోతే ఎట్లా నాకు అసలు అర్థం కాక వారం రోజులు ర్యాపిడో బుక్ చేసుకొని పోయిన అంత దూరం. అయితే దేవుడు మరి బస్ ఎక్కడానికి కానీ మెట్రో ఎక్కడానికి కానీ దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక్కదాన్ని నాకు సోలో ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేవుడు ఈ విధంగా నాకు సోలో ట్రావెలింగ్ ఇచ్చాడు. అన్ని విషయాలు కూడా దేవుడే మహిమ పొందును గాక. అసలుకి నన్ను ఈ రీతిగా నిలబెట్టినందుకు మరి దేవుడు మంచి ఉద్యోగాన్ని, నాకెంత కావాలో అంత ప్యాకేజీని ఇచ్చినందుకు మరి దేవునికి శతకోటి వందనాలు. మరి నాతో దేవుడు ఉండి నడిచినందుకు వందనాలు. నా గురించి ప్రార్థించిన ఆంటీకి, అన్నకి, అక్కకి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి ప్రార్థించిన సంఘానికి కూడా వెళ్ళలేని కోట్లాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు.
మరి మీరు చేసిన ప్రార్థనల వల్లనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఇంకా ముందుకు కూడా నా కొడుకు గురించి, నా తల్లి గురించి, నా భర్త గురించి కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహింపరుస్తాం. దేవుడు ఊహకు మించినటువంటి కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. చెల్లి పట్ల దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి మీ సాక్ష్యాన్ని చెప్పగలరు. హలో సోతరం అయ్య గారికి సోతరాలు. నేను అసరా పెట్టబోతున్నా. మా బిడ్డకు జైన్ చేసినారంట. మళ్ళీ పెద్ద ఆఫీసర్ ఉన్నది. కొడుకు అవుతాడో కాదమ్మా, మళ్ళీ అమ్మగారికి వందనాలు, ప్రార్థన చేయండి, కొడుకు కావాలని ప్రార్థన చేయండి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నది. కొడుకు కావాలని, బిడ్డ ఉన్నది, కొడుకు కావాలమ్మా, నాకు కొడుకు లేడమ్మా, అందరికీ బిడ్డలే ఉన్నారని చేస్తున్నది. అయ్యగారికి వందనాలు. తల్లి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి తన కుటుంబంలో ఒక కుమారుడు కావాలని బిడ్డ విషయంలో మరి సంఘాన్ని ప్రార్థన అవసరతను కోరుతుంది. దయచేసి మీ ప్రత్యేకమైన ప్రార్థనలో కుమారుణ్ణి ఇవ్వాలని ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవునికి వందనాలు. ఈ సమయం అయ్యగారికి వందనాలు. మాది గుంటూరు పట్టణం అండి. మేము ఇక్కడ అద్దెకుంటున్నాం. మా మనవరాలు ఎక్కడ ఉంటున్నారు, మేము అక్కడ ఉంటున్నాము. 2 వారాలుగా 3 వారాలుగా మా చర్చికి వస్తున్నాను. మా మనవరాలు గర్భిణీతో ఉంది. మంచి కానుపు దయచేసి మగబిడ్డనిత్తే నేను ఈ చర్చిలో సాక్ష్యం చెబుతానని ఒప్పుకున్నాను. నా మండలకు మంచి కానుపు చక్కగా దేవుడు దయచేసాడు, మగబిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడే ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి మీరు త్వరగా వచ్చి మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలేని ఎడల దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో ప్రభువుని మనం ఆరాధించుకుందాం. మన ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము స్తుతిస్తూ ఆరాధిస్తూ తన ఘనమైన నామాన్ని మహిమపరచవలసినటువంటి సమయంలో రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడు తన కార్యాన్ని సంపడించుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రభువుని స్తుతించడమై దేవునికే స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఈ 4 పునరుద్ధానంలో మనల్ని సీవు లెక్కలోనికి చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఈ 4వ నెలలో దేవుడు 6వ దినము వరకు, మొదటి పునరుద్ధాన దినము ఆదివారము వరకు ఆయన సంకల్పములో మనల్ని దాచి ఉంచినందుకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకే స్తోత్రములయ్యా. స్తోత్రం స్తోత్రం. యవనస్తులు పాట పాడుచు ఉండగా ఇదిగో విరిగి నలిగిన హృదయముతో ఆయన కృపాసనము యొద్దకు మనము చేరుకుందాము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ అద్భుతమైనటువంటి ఆరాధన చేస్తూ ఉండగా, జరుగుతూ ఉండగా, ఈ ఆరాధనలోనే మన బలహీనతల నుండి మనల్ని విడిపించగలిగిన దేవుడు, మనకున్న శోధనలో నుండి మనల్ని తప్పించగలిగినటువంటి దేవుడు, నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నీ పట్ల దేవుడు అసాధారణమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. కరుణ కలిగిన దేవుడు నిన్ను కటాక్షించుటకు ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీకంటే నాకంటే ముందుగా తన సమాజ మందిరములోనికి వచ్చి ఏ మనసుతో నీవు ఆయన సన్నిధికి నీవు వచ్చావు, ఏ హృదయముతో ఆయన సన్నిధికి వచ్చావు, ఏ కన్నీళ్ల మధ్య ఆయన సన్నిధానములోనికి నీవు పరిగెత్తుకుంటూ వచ్చావు, చేదైన అనుభవములో నుండి నా దేవుడు నిన్ను మధురముగా మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు. యేసయ్యా నిన్ను ఆరాధిస్తూ ఉండగా, నిన్ను గణపరుస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా, రాజా
నన్ను బలపరచుము స్వామి అని ప్రభు సన్నిధానములో పాట పాడుచు ప్రభు నామాన్ని కనపరుస్తూ ఆరాధన చేద్దాం. నమ్మ చాలు నీవు పొందుకుంటావు శక్తిని, చాలు నీవు పొందుకుంటావు. మరొకసారి నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామములో శక్తి, ఆయన నమ్మితే చాలు. శక్తి కలిగినటువంటి నామం, పాపిని పవిత్రపరచి శక్తి కలిగినటువంటి నామం, నీ పాపములు క్షమించే నామం ఇది. ఆయన శక్తి కలిగిన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా, ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపులను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో అదే శక్తి కలిగిన నామం ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు ఆ శక్తి కలిగిన నామాన్ని శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా ప్రియ దేవుని సంగమా, రోగిగా ఉన్నటువంటి నిన్ను, మనసులో నెమ్మది లేనటువంటి నీకు ఆ శక్తి కలిగిన నామాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆ శక్తి కలిగినటువంటి నామాన్ని నువ్వు ఉచ్చరింపగలిగితే, రోగిని స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగిన నామం, మనసుకు నెమ్మదినివ్వగలిగినటువంటి శక్తి కలిగిన నామము, ఆ నామమే యేసయ్య నామము. రోగములో ఉన్నవా, మనశ్శాంతిని కోల్పోయి ఉన్నవా, నా యేసయ్య నామము మనశ్శాంతి ఇవ్వగలదు. అదే నామాన్ని పడి అంటావా? రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగిన యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. అందరూ
స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో ఆ నామమే ఉన్నదయ్యా, హెచ్చించే నామం, యేసయ్య నామములో అన్ని నామముల కన్నా పై నామం, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఒక్కసారి నా యేసయ్య నామాన్ని స్మరించు, ఒక్కసారి నా యేసయ్య నామాన్ని గలమెత్తి చాటించు. దురాత్మల ప్రభావము నుండి విడుదల కలుగు నామం, ఆత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖాలు ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పరదోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకు శక్తి, నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగిన యేసయ్య నామం, దేవత కలిగినది యేసయ్య నామం. నా ప్రియ దేవుని సంగమా, సృష్టిలో ఉన్నటువంటి నీవు సృష్టిని శాసించగలిగిన ఒక శక్తి నీలో ఉన్నదని, మృతులను సైతము మాట ద్వారా లేపగలిగిన శక్తి నామము నీవు కలిగి ఉన్నావని నీవు నమ్మాలి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టు. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, శక్తి కలిగినది నామం, శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామం, అదే నామం, శక్తి ఉన్నదయ్యా, శక్తి కలిగిన నామం, యేసయ్య నామములో ఆమేన్, ఆమేన్, శక్తి ఆమేన్. ఉన్నదయ్యా, అహింసల నుండి యేసయ్య విడిపించగలిగిన నామములో నామం, శక్తి దుఃఖముల నుండి విడిపించగలిగిన నామం, యేసయ్య నామములో మృతులను లేపగలిగిన నామం, ఉన్నదయ్యా, సృష్టి శాసించగలిగిన నామం. రివా బా 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 బా. రివా బా 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 బా. రివందల రవ శవ. రివా 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 రివా. రివందల రవ శవ బా బా. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో Praise the Lord. అయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నామములో శక్తి ఉన్నదయ్యా. నామములో అబ్బబడిగిన శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగిన నామం. నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నిన్ను పొందుకుంటావు శక్తి. యేసయ్య నామమును విడుతా ఏ నామం అన్ని నామముల కన్నా పైనున్నటువంటి నామం. ఈ శక్తి కలిగిన నామం.
నామం. Praise the Lord. Hallelujah. అందరూ చెప్దాం.
యేసయ్యా. చెప్తామా? నా జీవితము నీకే అర్పితును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పితును యేసయ్యా. మరొకసారి. నా జీవితము నీకే అర్పితును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పితును యేసయ్యా. మరొకసారి. నా జీవితము నీకే అర్పితును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పితును యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. మరొకసారి. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. నా జీవితము నీకే అర్పింతును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. నా జీవితము నీకే అర్పింతును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పింతును యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, Praise the Lord. నా యేసయ్యా, యేసయ్యా, Praise the Lord. నా యేసయ్యా, నమస్కారం. అందరూ మోకరించి యేసు శరీరములోని ఆయన రక్తములోనికి పాలు పంపుకుందాం. ఒక పశ్చాత్తాపం వంటి హృదయంతో, ఒక విరిగి కలిగినటువంటి హృదయంతో ప్రభు పాదాల యొద్దకు వచ్చి, ఆయన బలిపీఠం యొద్దకు వచ్చి, దేవాని సన్నిధిలో నా ప్రభువా, నీ వల్లలో చేయి వేయటానికి నీవు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములయ్యా అంటూ ప్రతి ఒక్కరము కూడా అలక్ష్యముగా ఉండక
ఇది మనల్ని మనం పరీక్షించుకునేటువంటి మనల్ని మనం యోచించుకునేటువంటి సమయం. నా ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో ప్రభు బలిపీఠం మీదకు వచ్చినటువంటి నీవు ఒక్కసారి ఆలోచించు. గడిచిన 3 నెలలు దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించావా? అహిష్టమైనటువంటి జీవితాన్ని జీవించావో? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభుకి నిన్ను నువ్వు కనపరుచుకునే సమయం. ఈ సమయంలో మనమందరము ప్రార్థనా పూర్వకముగా ఉందాం. దేవుని లేఖనం సెలవిస్తున్నది, బలిపీఠం అర్పణ అర్పించుచూ ఉండగా నీ సహోదరునితో విరోధ భావం ఏమైనా కలదని అక్కడ నీకు అనిపించిన ఎడల బలిపీఠం యొద్ద నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఇక్కడ ఎవరైనా అలా ఉన్నారా? నీ సహోదరునితో సహోదరులతో సమాధాన పడకుండా ఉండకుండా ఇక్కడ ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? బల్లాను సమీపించినటువంటి నీవు నీ సహోదరునితో సహోదరురాలితో సంఘములో సమాధానం లేకోకుండా ప్రభు చెప్తున్నాడు, అయితే ఇప్పుడే వెళ్ళు, నీ సహోదరునితో సహోదరురాలితో సమాధానం, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ నర్పింపమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియులారా, ఎవరైనా అలాగ ఉంటే ఇప్పుడే వెళ్ళి ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందక ముందుపే నీ వెళ్ళి నీ సహోదరునితో సహోదరులతో సమాధానపడు. అది నీ శిక్షకు కారణము కాకూడదు. సమాధాన పడకపోతే అది అయోగ్యత. యోగ్యత లేకుండా ప్రభు బల్లాలు చేయవేలా వేస్తావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగలేని ఎడలా దయచేసి అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉండండి. దేవుని లేఖనం సెలవిస్తున్నది, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మీరందరూ ప్రార్థనా పూర్వకముగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్న పశ్చాత్తాపపడండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడని దేవుని లేఖనం సెలవిస్తుంది. వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతావు. దేవా, నీకు స్తోత్రములు. ఒప్పుకుంటున్నానయ్యా, విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాను ప్రభు. అందరూ 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 ప్రార్థనా పూర్వకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ లేని ఎడల దేవుని లేఖనం సెలవిస్తున్నది,
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రం 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 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. అదుగో యేసయ్య శరీరము నీ కొరకు నా కొరకు నలగొట్టబడది, నీ కొరకు నా కొరకు విరవబడ్డది, నీ కొరకు నా కొరకు దున్నపడ్డది. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి నిన్ను పరీక్షించుకో. ప్రభు బలాలున్నట ఎవరను అయోగ్యముగా ప్రభు పాత్రలో చేయవేయటానికి వీలు లేదట. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయన పాత్రలు ఎవరైనా అయోగ్యముగా తనను తాను పరీక్షించుకుని యోచించుకొని చేయవేయక ఉంటే బలహీనుడైపోతాడు, రోగము సంభవిస్తుంది, మరణమునకు దేవుడు అప్పగిస్తానంటున్నాడు. నీ అయోగ్యత దేవుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ చూస్తూ ఉన్నప్పుడు నీ ఒప్పుకుంటే యోగ్యతలకు తీసుకుని వస్తాడు. నీ అయోగ్యత మరణమునకు దారి తీయొద్దు. మరణములో ఉన్నటువంటి నిన్ను జీవములోనికి దాటించటానికి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని లేఖనం సెలవిస్తున్నది, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునిల్లప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పి శరీర విషయంలో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అలాగే తన రక్త విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ సమయంలో అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉందాం. ఈ సమయంలో యవనస్తులు దేవుని పరిచారకుల మధ్యలోకి వచ్చి, యేసయ్య నలగొట్టబడిన శరీరమునకు సాదృశ్యముగా రొట్టెను, యేసయ్య చిందించినటువంటి తన నిష్కలంకమైనటువంటి రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్ష రసము మీ యొద్దకు వస్తూ ఉన్నప్పుడు మీ కుడి హస్తాన్ని ఆకాశము తట్టి ఎత్తు చూపుచు ప్రార్థనా పూర్వకముగా ఈ ప్రభు బల్లాలు మీరు చేయవేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. దయచేసి అందరూ ప్రార్థన కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా, కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా, వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై, వెలచక్కలేనిది నీ ప్రేమ నాపై. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సరుదించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో సమస్తమా సరుదించుమా. ఆవేదనతో బాధతో సారినావా, ఆవేదనతో బాధతో విసిగివే సారినావా, కన్నీటితో పాదాలనే కడిగినా నా హృదయమును నీకై అర్పించినా, కన్నీటితో పాదాలనే
బాష్పబిందువు నీ అర చేతిలో మందమంటివే కనుల నుండి రాలే నా ప్రతి బాష్పబిందువు నీ అర చేతిలో మడే వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై వెలకట్టలేనిది నీ ప్రేమ నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సరిచుమా నా ప్రాణమా అంతరంగమా సరిచుమా ప్రతి రక్త బిందువు నా పౌర్ణిమే శివ నుండి నీ బిందువు నా పాప దోష నుండి విడిపించనే వెలకట్టలేనిది నీ ప్రేమ నా బాబా నా అదంగమా నాలో సమస్తమా సమాప్రమా బాష్పబిందు నా చేతిలో వనమంటే వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై వెలకట్టలేని ప్రేమ నా ప్రేమా అరంగమా నాలో సమస్తమా సరిపించుమా సత్యమా హృదయమును వెలకట్టలేనిది నీ ప్రేమ నాపై నీ ప్రేమ నాపై ప్రాణా నా అంతరంగమా నాలో సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో సమస్తమా సరిచుమా ఆవేదనతో అదో విసిగి వేసాడినావా ఆవేదనతో విగ్రహాన్ని పైకెత్తించవలసిగా ప్రభు పేరిట మీకు మనవిస్తున్నాను. ఇంకా మీలో ఎవరికైనా చేసే శరీరము రక్తము అనేలా దయచేసి మీకు రాసిన పైకెత్తించగలరు. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన దేవా నీవు నాకు ఇచ్చిన ఈ యొక్క అర్హతను బట్టి యోగ్యతను బట్టి నీకు స్తోత్రములు. అందరూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు స్నానములో ప్రార్థనాపూర్వకముగా యేసయ్య శరీరమును ఆయన రక్తమును తాకుదాం.
దేవానికి స్తోత్రములు 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 రాజా యేసయ్య మీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా ప్రేమ కలిగిన తండ్రి, పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు వందనాలయ్యా అని అందరూ ప్రార్థన పూర్వకముగా దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన దేవుడు మన పక్షమునుండగా మరి విరోధి లేడు. దేవుని సంగమా, ఆయన రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్నటువంటి మనమందరము కూడా దేవా నీకు స్తోత్రములయ్యా, నీ బలము నీ శక్తి నాకు కావాలి స్వామి అని అందరము కూడా ప్రార్థనాపూర్వకముగా ఉంటూ ప్రభు బలాలు చేయవేస్తాం. దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకే స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా మహోన్నతుడా కృపగలిగిన దేవా నీ పాదులకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో నా ప్రభువా నీ యొక్క శరీరంలో రక్తములో పాలు పంపులు పొందుటకు నీవిచ్చిన మహా కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను స్వామి. నీకు వందనా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మాంసము పాలు పొందుకున్నాయా నీవిచ్చినటువంటి మహాకృప కొరకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములని ప్రభు సన్నిధానములు అందరూ ప్రార్థనా పూర్వకముగా ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నీ బలహీనతల నుండి నేను విడిపించేవాడు నా దేవుడు సంగమా. ఒకసారి దేవుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన త్యాగాన్ని యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా నీ పాదాలకు స్తోత్రాలు. నీ బలాలు చేసిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మా కొరకు నలగొట్టబడిన నీ శరీరమునకు సాదృశ్యముగా రొట్టె బిడ్డల హస్తాలలో ఉన్నది. మా కొరకు చిందించినటువంటి నీ అమూల్యమైనటువంటి నిష్కలంకమైనటువంటి రక్తానికి సాదృశ్యముగా ద్రాక్షరసం ఉన్నది. తిని పానీయము చేస్తూ ఉండగా నీ సన్నిధిని ఆయన నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. శరీరంలో ఏలుబడి చేస్తున్న ప్రతి బలహీనతలను యేసు నామములో ఇప్పుడే వెళ్ళి పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ యొక్క నాయన శరీరం మమ్మల్ని బలపరచాలి, నీ రక్తం మమ్మల్ని ఉత్తేజించపరచాలి. అయా సంఘాన్ని అంతటిని హస్తాలకు అప్పగించుకుంటాను. రాకడులో ఎత్తబడే సంఘముగా ఉండే కృప దయచే. నీ శరీరము నీ రక్తము మాలో నాయన ప్రవహిస్తూ నిలిచి ఉంటూనైనా లోకమునకు వేరుగా నీకు సమీపముగా ఉండే కృపను మీరు అనుగ్రహించి బలాలు చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. యేసయ్య శరీరమును భుజించి ఆయన రక్తమును పానీయము చేయుదుముగాక. ఆమేన్. నా ప్రియదేవుని సంగమా, ఇంకా యేసయ్య శరీరం రక్తం మిగిల్చబడి ఉన్నది. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఇంకా రక్షించబడవలసిన వారు ఉన్నారు. ఎవరైతే ఇంకా రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారో దయచేసి గమనించండి. నీ కొరకు ఎదురు చూస్తున్న యేసయ్య శరీరం రక్తములో పాలు పంపులు పొందుకారు మనసు పొందు. నీ పాపములు నోటితో యేసయ్య నిజమైన దేవుడని నీ నోటితో ఒప్పుకొని నీటి బాప్తిస్మము పొంది ఆయన రక్తములో పాలు సాధన ప్రేమ కలిగిన తండ్రి నీకు వైపు నాకు చేయ వెనుక తిరిగి జుము కొరకు వేగిరపడి ఆశపడి నాయనా ప్రభువా ముందుకు వెళ్ళే కృప దయచేయండి. మిగిలి ఉన్నటువంటి నీ శరీరంలో రక్తములో పాలు పంపులు పొందుటకు నూతనమైన ఆత్మలను సంఘములో లేవనెత్తండి. వారు కూడా నైనా ప్రభువా నీ వాక్యాన్ని వింటూ ఉండగా పశ్చాత్తాపపడి నైనా వారి పాపములు ఒప్పుకొని బాప్తిస్మము పొందేటువంటి కృపను మీరు అనుగ్రహించండి. జరిగిన ఉన్న కార్యక్రమం అంతటిలో నీ ఆత్మచేత మీరు మీ నామాన్ని మహిమతుకొని తండ్రి బిగ్గరగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దయచేసి ఈ సమయంలో లేచి నిలబడదాం. ఇది కానుకలకు సమయం కనుక, దశమ భాగములకు సమయం కనుక దయచేసి మీ యొక్క కృతజ్ఞతార్పణను ప్రభు సన్నిధానములో పాట పాడుచూ ఉన్నప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడదాం. వర్షములో పాట పాడుచూ ఉండగా మన యొక్క
ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను దశమ భాగములు ప్రభుకి సమర్పణ చేయుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా, నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా, నా ముందుండి నా తోడుగా రాలియా, నీ రక్షణ అనుదినము నాకు చూపయ్యా, నాకు ముందుండి నా తోడుగా రావాలయ్యా, నీ రక్షణ అనుదినము నాకు చూపయ్యా, నన్ను పాలించే మహారాజువయ్యా, నన్ను చూచుకునే దేవుడవయ్యా, పాలించే మహారాజువయ్యా, చూచుకునే దేవుడవయ్యా, నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా, నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా. నే నడుచు మార్గములో నన్ను ఎత్తుకొని నడిపించే నా తండ్రియా, నా అడుగు జాడలలో నే నడుచు మార్గములో నన్ను ఎత్తుకొని నడిపించే నా తండ్రివయ్యా, అందరికీ చేరు వరకు అభయముగా నాకుండి నన్ను తోడుకొని వచ్చే దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, అందరికీ చేరు వరకు అభయముగా నాకుండి నన్ను తోడుకొని వచ్చే దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, నన్ను పాలించే మహారాజువయ్యా, నన్ను చూచుకునే దేవుడవయ్యా, నన్ను పాలించే మహారాజువయ్యా, నన్ను చూచుకునే దేవుడవయ్యా, నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా, నా చింతకు రావా నా యేసయ్యా, నాలోనికి రావా నా యేసయ్యా. నా నిరుత్సాహంలో నా నిస్సహాయతలో నేను ఒంటరినని తెలియకుండా చేసినవయ్యా, నా నిరుత్సాహంలో నా నిస్సహాయతలో నేను ఒంటరినని తెలియకుండా చేసినవయ్యా, అన్నిటినీ పొందు వరకు అభయముగా నాకుండి నన్ను తలను ఎత్తిన దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, అన్నిటినీ పొందు వరకు ఆదరించి బలపరచి నా తలను ఎత్తిన దేవుడవయ్యా, గొప్ప దేవుడవయ్యా, నన్ను పాలించే మహారాజువయ్యా, నన్ను చూచుకునే దేవుడు